ఇస్లాంలో సఫర్ మాసానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన మరియు ప్రాథమికమైన హదీస్ ఏమిటంటే, సఫర్ మాసంలో దురదృష్టం ఉండదు. హదీసుల వివరణ. అబూ హురైరా, అల్లాహ్ అతనిపై ప్రసన్నుడగుగాక, నుండి ఉల్లేఖించబడినది ఏమనగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు. అతనికి శాంతి కలుగుగాక అన్నారు. అంటువ్యాధి లేదు, దుశ్శకునం లేదు, గుడ్లగూబ శకునం లేదు, మరియు శూన్య శకునం కూడా లేదు. అనువాదం: వ్యాధి యొక్క అంటువ్యాధి స్వభావం ఒక చెడు శకునం. సఫర్ మాసంలో ఎలాంటి చెడు శకునం లేదు. సహీహ్ బుఖారీ హదీత్ నం. 5717, సహీహ్ ముస్లిం హదీత్. అజ్ఞానపు మూఢనమ్మకాలను అంతం చేయడం. ఇస్లాం పూర్వ యుగంలో, ప్రజలు సఫర్ మాసాన్ని అశుభమైనదిగా భావించి, ఆ మాసంలో ప్రయాణం చేయడానికి లేదా ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి భయపడేవారు. పవిత్ర ప్రవక్త ఈ తప్పుడు నమ్మకం పూర్తిగా అసత్యమని ప్రకటించారు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కేవలం అల్లాహ్ ఆజ్ఞపైనే ఆధారపడటం. లాభనష్టాలు కేవలం అల్లాహ్ చేతిలోనే ఉంటాయని ఇస్లాం బోధిస్తుంది. ఏ నెల, రోజు లేదా సమయం దానంతట అదే అశుభమైనది కాదు. ముస్లిం 8+1. దానధర్మాలు మరియు సత్కర్మల ప్రోత్సాహం. ఇతర ఇస్లామీయ నెలల మాదిరిగానే, సఫర్ మాసంలో కూడా సాధారణ రోజులలో లాగానే అల్లాహ్ కొరకు దానధర్మాలు మరియు సత్కర్మలు చేయడం శ్రేయస్కరం మరియు పుణ్యప్రదమైనది. జియా ఇస్లామిక్. इस्लाम में माह सफ़र के हवाले से सबसे अहम और बुनियादी हदीस ये है कि सफ़र की नहुसत कोई चीज़ नहीं। हज़रत अबू हुरैरा रज़ियल्लाहु तआला अन्हु से रिवायत है कि नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, माह सफ़र में कोई नहुसत नहीं है। सही बुखारी। ज़माने जाहिलियत में लोग माह सफ़र को मनहूस समझते थे और इसमें सफ़र करने या कोई नया काम शुरू करने से डरते थे। इस्लाम ये सिखाता है कि नफ़ा व नुकसान सिर्फ़ अल्लाह के हाथ में है। कोई महीना, दिन या वक्त बज़ात खुद मनहूस नहीं होता। दीगर इस्लामी महीनों की तरह सफ़र के महीने में भी आम दिनों की तरह अल्लाह की रज़ा के लिए सदक़ा व खैरात करना मुस्तहिब और बाइस सवाब है।